నమస్తే, నేను మీ డాక్టర్ లక్ష్మీ లావణ్య అని 10 టీవీ ప్రేక్షకులకు ప్లస్ మా మిత్రుబంధువులందరికీ మీడియా మిత్రులు ఈ ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు వచ్చిన కొత్తగా వ్యాక్సిన్స్ ఇండియాలో ఇంత త్వరగా రిలీజ్ అయినాయి కదా, వాటి భద్రత ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్స్ తయారు చేసిన ఉదాహరణగా కోవాక్సిన్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్, ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కొలాబరేషన్ ద్వారా ఉత్పత్తి చేశారు. మన దేశంలో పూర్తి ఫార్ములా కూడా ఇక్కడే ఉత్పత్తి చేశారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఒక 10 మిలియన్ డోసెస్ రెడీగా ఉన్నాయి. ఫ్యూచర్కి 700 మిలియన్ డోసెస్ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి భారతదేశం ఇంకా ఇతర దేశాలు కూడా సప్లై చేయగలిగే అంత స్తోమత ఉందంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సిన బేసిక్ ప్రక్రియ ఈ భారత్ బయోటెక్కి ఉంది అని చెప్తున్నారు. దీనికి కావాల్సింది ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్తో ఎందుకు రిలీజ్ చేశారు అంటే 2019లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2019లో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి ఏం కావాలి అని. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్లో ఉత్పత్తి అయిన మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ అవి తయారు చేసే ప్రక్రియలో ఒక సేఫ్ ప్లాట్ఫామ్ ఉండాలి, సైంటిఫిక్లీ ప్రూవెన్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ ఉండాలి, ఫేజ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ చక్కగా జరుగుండాలి. అంటే ఇది యానిమల్స్ మీద చేసే ప్రీ క్లినికల్ ట్రయల్స్లో ఆ వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరణ ఉండాలి. పైగా ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్లో మంచి ఇమ్యూనోజెనిసిటీ డేటా ఉండాలి. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్లో ఇమ్యూనోజెనిసిటీ డేటా కాకుండా సేఫ్టీ డేటా కూడా ఉండాలి అని చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న భారత్ బయోటెక్లో ఉత్పత్తి అయిన కోవాక్సిన్ 26,000 ఇండివిజువల్స్లో చేశారు. ఇది ఇంత ఎక్కువ మందిలో ఇంకే వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీస్ ఇంత ఎక్కువ మంది సబ్జెక్ట్స్ని వాడుకోలేదు. సో 26,000 సబ్జెక్ట్స్లో మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చిందని, ప్లస్ సేఫ్టీ చాలా బాగుందని, లెస్ దెన్ 10% మందికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని చెప్తున్నారు. వీళ్ళు ఎటువంటి పారాసిటమాల్ కానీ ఇతర మందులు ఏమీ వాడలేదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని ఆపే ప్రయత్నం చేయలేదు. న్యాచురల్గానే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఉత్పత్తి అయిన ఇమ్యూనోజెనిసిటీ బి సెల్ హ్యూమరల్ ఇమ్యూనిటీయే కాకుండా మంచి టీ సెల్ రెస్పాన్స్, CD4 రెస్పాన్స్ కూడా వచ్చింది. పైగా ఈ వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియ ఎలా అంటే, పర్టికులర్గా కోవాక్సిన్ ఎలాంటి వ్యాక్సిన్ అంటే ఒక డెడ్ ఇనాక్టివేటెడ్ హోల్ విరియాన్ అంటే ఇందులోంచి ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ మెంబ్రేన్ గ్లైకోప్రోటీన్, న్యూక్లియోప్రోటీన్ మరియు స్పైక్ ప్రోటీన్ కూడా యాంటీబాడీస్ రిలీజ్ చేయడం వలన ఇప్పుడు కొత్తగా వచ్చిన మ్యూటేషన్స్ న్యూకేలో ఉత్పత్తి అయిన SARS-CoV-2కి కూడా అగేన్స్ట్గా చాలా బాగా పనిచేయగలదు. ఎందుకంటే ఆ మ్యూటేషన్స్ అన్ని స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ కదా. సో మరి న్యూక్లియోప్రోటీన్, మెంబ్రేన్ గ్లైకోప్రోటీన్ కూడా యాంటీబాడీస్ ఉండటం వల్ల అటువంటి SARS-CoV-2 మ్యూటేషన్స్ కి కూడా ఈ పర్టికులర్ వ్యాక్సిన్ చాలా మంచి ఇమ్యూనిటీ ఆఫర్ చేయగలుగుతుంది. అందుకనే కోవాక్సిన్ లో ఉన్న కొన్ని స్పెషల్ కేటగిరీస్ మనకి ఇంకా బాగా ఉపయోగపడతాయి. అయితే ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ పూర్తి కాలేదు, అది మధ్యలో ఉంది. 13,000 మందిలో సబ్జెక్ట్స్లో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. ఇంకొక 16,000 మందిలో జరిగితే ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ మోడ్ పూర్తయ్యి మార్చ్ కల్లా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇప్పటికే ఒక 5 మంచి పబ్లికేషన్స్ వరల్డ్ వైడ్గా వాళ్ళ డొమైన్లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో మనం అందరం చూసుకోవచ్చు. ఇందులో ప్రీ క్లినికల్ డేటా అంతా కూడా చక్కగా వివరించారు. ఇది కాకుండా కోవిషీల్డ్ ఇక్కడ మనకి సిరమ్ ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ద్వారా ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ పూణేలో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఫార్ములా మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఈ వ్యాక్సిన్ కూడా 2 to 8 degrees సెంటిగ్రేడ్స్ మధ్యలోనే వాడచ్చు. ఇది ఒక ఎడినోవెక్టర్ బేస్డ్ వైరస్. ఇది ఈ వైరస్ పదార్థం ఒక లైపోఫిలిక్ చిన్న చిన్న మాలిక్యూల్స్లో అది బంధించి అది చింపాంజీలో ఫ్లూ రాగలిగే ఎడినో వైరస్ మీద ఈ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్ని అందులోకి కలిపి అందులోంచి వచ్చిన యాంటీబాడీస్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఇమ్యూనిటీ మనలో క్రియేట్ చేస్తుంది. అది కూడా ఒక మంచి సిస్టము. ఆ వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయిపోయినాయి. పబ్లికేషన్స్ ఇంకా రెడీగా లేవు వాళ్ళకి కూడా. అయితే వాళ్ళకు కూడా బయోస్టాటిస్టిక్స్ ఇవన్నీ అవడానికి టైం పడతాయి. అయితే ఈ పేపర్ వర్క్ అంతటికి మనం వెయిట్ చేయకుండా ఈ వ్యాక్సిన్స్ని త్వరగా రిలీజ్ చేయడానికి రీజన్ ఎందుకు అంటే, ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ రాబోతుంది. ఎలా అయితే UK, US, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలో ఫస్ట్ వేవ్ అయినాక 3 నెలల గ్యాప్లో సెకండ్ వేవ్ ఉత్పత్తి అయిందో, ఈ సెకండ్ వేవ్లో కొన్ని మ్యూటేషన్స్ ద్వారా ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, డేంజర్ ఎట్లా ఏర్పడిందో అలాంటి పరిస్థితి మన భారతీయులకి రాకూడదని ఈ వ్యాక్సిన్స్ కొంచెం త్వరగా రిలీజ్ చేశారు. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏమో ఫుల్ అప్రూవల్ అండర్ ఎమర్జెన్సీ యూజ్గా, ఇంకొకటి కోవాక్సిన్ ఏమో అండర్ ఫేజ్ 3 క్లినికల్ మోడ్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 3 క్లినికల్ మోడ్ అంటే ఒక లీగల్ మెడికల్ కన్సెంట్ తీసుకుంటారు, అంటే వాలంటరీగా ఈ వ్యక్తులు ఇందులో పాల్గొవాలని.
ఇందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, ఇంక్లూజన్ క్రైటీరియా, ఎక్స్క్లూజన్ క్రైటీరియా అన్ని కూడా వివరించి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అంటే ఆ పలానా రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పనిచేసే డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా జాగ్రత్తగా ఫేజ్ 3 క్లినికల్ మోడ్లోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది మార్చి లోపు. మార్చి తర్వాత అయితే వాళ్ళ పూర్తి ఎఫికసీ డేటా బయటకు ఉంటుంది. ఎఫికసీ ఎంతవరకు వైబుల్ అని అడుగుతున్నారు. ఎఫికసీ గురించి ఏంటంటే ఈ 2 వ్యాక్సిన్స్ పూర్తిగా సేఫ్టీలో మనకి ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. ఎఫికసీ గురించి కోవిషీల్డ్కి 70% ఎఫికసీ ఫస్ట్ డోస్ తర్వాత, సెకండ్ డోస్ వచ్చిన తర్వాత 80 to 90% ఎఫికసీ పెరగచ్చు. ఆ సెకండ్ డోస్ 1 నెలలో ఇచ్చే కంటే 2-3 నెలల తర్వాత ఇస్తే ఎఫికసీ ఇంకా బాగా పెరగచ్చు అని చెప్తున్నారు. యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ చెప్పిన మాటలు. అయితే కోవాక్సిన్ కూడా అంతే, 1 డోస్ తర్వాత నెల తర్వాత 2వ డోస్ ఇవ్వాలి. ఇది కూడా 50% అండ్ అబవ్ ఎఫికసీ ఖచ్చితంగా ఉంది అంతకు ముందు చేసిన 13,000 సబ్జెక్ట్స్లో అనే డేటాతో చెప్తున్నారు. కానీ పూర్తి ఎఫికసీ డేటా మనకి మార్చిలో బయటకు విడుదలవుతుంది. అందాక మనం వేచి చూడొచ్చు. మనకి ఫస్ట్ లైన్లో కోవిషీల్డే ఎక్కువగా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్తో అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ 3 కేటగిరీస్కి వర్తిస్తుంది. మెడికల్ ప్రొఫెషనల్స్, అన్ని రకాల హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా, 50 ఏళ్ల కంటే మించిన వయసు వాళ్ళు, 50 ఏళ్ల కంటే తక్కువ వయసు కానీ ఇతర జబ్బులు అంటే ఒక డిజార్డర్స్, డయాబెటీస్, హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, హై బ్లడ్ ప్రెషరు, ఇట్లాంటివన్నీ, క్యాన్సర్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. అయితే ఇందులో అందరూ వాలంటీర్గానే ముందుకు రావాలి. వ్యాక్సిన్స్ గురించి భయపడేది ఏమాత్రం భయం లేదు. వ్యాక్సిన్స్ చక్కగా మీరు అందరూ ముందుకు వచ్చి తీసుకోండి. 2 వ్యాక్సిన్స్ మన దేశంలో విడుదలైన 2 వ్యాక్సిన్స్ కూడా చాలా సేఫ్, ఎఫెక్టివ్ కూడాను. 2వ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఏమో ఫేజ్ 3 క్లినికల్ మోడ్లో ఒక ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆధ్వర్యంలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్లే వ్యాక్సిన్ కాబట్టి అసలు కొంచెం కూడా చింత చీకు లేకుండా మన 2 వ్యాక్సిన్స్కి వాలంటరీగా మనం ముందుకు వచ్చి తీసుకోవాలి. వ్యాక్సిన్స్ మీద మనం అవగాహన ఎలా పెంచాలి అంటే డాక్టర్సు, మీడియా, మళ్ళీ అందరూ గవర్నమెంట్ ఫెసిలిటీలో పనిచేసే వాళ్ళు, దీని గురించి పూర్తిగా వివరణ ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా టీవీ, న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ ఒకరికొకళ్ళు చెప్పుకుని దీని గురించి మంచి అవగాహన క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం వ్యాక్సిన్ తీసుకుంటే 2వ వేవ్కి మనం గురి కాకుండా ఉంటాం. లేదంటే ఇప్పటికే ఉన్న 140,000 మంది మృతి, మళ్ళీ ఇంకా కొంతమంది మృతి అవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ చర్య, ఇట్లాంటి స్ట్రాటజిక్ ప్లాన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, DCGI వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని మనం చాలా చక్కగా ఆదరించాలి. మనం దీన్ని ఒక అదృష్టంగా భావించి మనం ముందుకెళ్ళాలి. దీని మీద ఎంతో వ్యతిరేకత వస్తుంది. అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, కొందరు డాక్టర్స్, సైంటిస్టులు కూడా దీనికి వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు. ఆ వ్యతిరేకతకు అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్పెషల్ సిచ్యువేషన్, పాండమిక్ COVID-19 జరుగుతుండగా ఇంత నష్టపోయిన ప్రపంచవ్యాప్తిగా ఉన్న ఈ వైరస్ మ్యూటేషన్ చెంది 2వ వేవ్ రాకముందు మనం సేఫ్టీ ప్రూవెన్గా ఉన్న మాలిక్యూల్, స్పెషలీ ఉదాహరణగా చెప్పాలంటే కోవాక్సిన్ అనే మాలిక్యూల్ ఇదివరకే మనం పోలియో వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్, పర్ట్యూసిస్లో వాడిన ఓల్డ్ సిస్టమ్ ఇది. దీంట్లో మనం ఏ మాత్రం సైన్స్, టెక్నాలజీ, సేఫ్టీ, ఎఫికసీలో డౌట్ పడక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్ ఫేజ్ 3 పూర్తిగా అవ్వలేదు. ఇంకొక 16,000 మంది సబ్జెక్ట్స్, 162 కేసెస్తో ఇది పూర్తిగా ముగిస్తుంది. ఇంకొక నెల రోజుల్లోనే ఈ డేటా మన ముందు ఉంటుంది. అయితే మనం ఈ డేటా చూశాక మనం కావాలంటే వెనకడుగు వేసుకోవచ్చు, అందాక వాలంటరీ చేయొచ్చు. ఇంకొక ప్రశ్న నాకు వచ్చింది ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి ఆల్రెడీ COVID-19 వచ్చి రికవర్ అయిన పేషెంట్స్ ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయితే COVID-19 ఉండంగా, ఆ జబ్బుతో మనం బాధపడుతూ ఉండంగా వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఒకసారి ఆ 12 రోజులు, 13 రోజులు, 20 రోజులు పూర్తిగా COVID-19 తగ్గిపోయినాక రికవర్ అయిన వాళ్ళు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. COVID-19 వచ్చినా రాకపోయినా వచ్చి రికవర్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరికీ కూడా టర్న్ బై టర్న్ కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏజ్ అబవ్ 50, బిలో 50 విత్ కోమార్బిడ్ ఇల్నెస్ వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. ఇందులో మీరు పాల్గొవాలి, పార్టిసిపేట్ చేయండి. ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఈ వ్యాక్సిన్కి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. చిన్నగా ఫీవర్ రావచ్చు, ఒళ్ళు నొప్పులు, కొంచెం కాఫ్, ఫీవర్ అంటే మన ముక్కు గారటం, గొంతులో నొప్పి, తలనొప్పి, కొంచెం గిడ్డినెస్, కొందరికి మోషన్స్, కొందరికి అలర్జీ రియాక్షన్ కూడా రావచ్చు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ కోవిన్ యాప్లో మీకు ఇచ్చిన డాక్టర్ గారిని మీరు అర్జెంటుగా సంప్రదించవచ్చు. మీకు తెలిసిన డాక్టర్ గారిని కూడా సంప్రదించవచ్చు. ఇలా మీరు చక్కగా ముందుకొచ్చి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, దీని మీద ఎటువంటి అనుమానాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో, క్లియర్ మైండ్తో, గుడ్ నాలెడ్జ్తో మనందరం ముందుకెళ్దాం.